టీడీపీ వైసీపీకి మాడుగుల సీటు చుక్కలు చూపిస్తోంది. వైసీపీతో పాటు మాడుగుల టీడీపీలో టికెట్ రచ్చ ముదురుతోంది. ఎన్ఆర్ఐ పైలా ప్రసాద్ కు టికెట్ కేటాయించడంతో తెలుగు తమ్ముళ్లు రగిలిపోతున్నారు. టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే రామానాయుడు బల ప్రదర్శనకు దిగారు. తన అనుచరులతో కలిసి నిరసన చేపట్టారు. రామానాయుడుతో ఇప్పటికే వైసీపీ నేతలు టచ్ లోకి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీలో ప్రసాద్ అభ్యర్థిత్వంపై వ్యతిరేకత వస్తూ ఉండడంతో టీడీపీ పెద్దలు అభ్యర్థి మార్పుపై యోచిస్తున్నట్లు తెలుస్తోంది. వెలమ సామాజిక వర్గానికి అడ్డా అయిన మాడుగులలో బలమైన అభ్యర్థిని పోటీలో పెట్టాలనే ఆలోచనతో పార్టీ పెద్దలు వర్కౌట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి బండారు సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి పేర్లు పరిశీలిస్తున్నట్లు సమాచారం. పొత్తులో భాగంగా ఈసారి బండారుకు సీటు దక్కలేదు. ఆయన పార్టీపై అసంతృప్తితో ఉన్నారు. తెలుగుదేశం చంద్రబాబు నాయకత్వం, గౌరవ రామానాయుడు నాయకత్వం, గౌరవ రామానాయుడు నాయకత్వం, గౌరవ రామానాయుడు నాయకత్వం. అటు వైసీపీలోనూ మాడుగుల సీటు కాకరేపుతోంది. డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడును అనకాపల్లి ఎంపీగా పంపిన వైసీపీ ఆయన కూతురు బూడి అనురాధకు సీటును కేటాయించింది. దీంతో ఆయన కుమారుడు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. మాడుగుల నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారంటున్నారు ముత్యాల నాయుడు కుమారుడు రవి. రైట్, వైసీపీకి టీడీపీకి చుక్కలు చూపిస్తున్న మాడుగుల సీటుకు సంబంధించి మరిన్ని వివరాలను విశాఖ నుంచి మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. మాడుగుల నియోజకవర్గ ఎన్నికల రాజకీయంలో టిక్కెట్ల చిచ్చు రాజుకుంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం ఇప్పుడు అంతర్గత సమస్యలతో సతమతమవుతోంది. ఇక్కడ టిక్కెట్ను ఆశించిన మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు భారీ బల ప్రదర్శన చేస్తున్నారు. 4 మండలాల్లో ర్యాలీలు నిర్వహించడంతో పాటు పైలా ప్రసాద్ ఎన్ఆర్ఐ కోటాలో ఇచ్చిన టికెట్ను వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. రామానాయుడు వర్గం 4 మండలాల్లో భారీ బైక్ ర్యాలీలతో పాటు బహిరంగ సభను నిర్వహించింది. అధిష్టానం తన వైఖరిని మార్చుకోకపోతే ఖచ్చితంగా తాము ప్రతికూల నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని ఒక అల్టిమేటం జారీ చేస్తుంది. ఒక విధంగా మాడుగుల తెలుగుదేశం పార్టీలో గత కొన్ని రోజులుగా ఉన్న ముసలం మరింత ముదురుతున్నట్టుగా భావించాల్సి ఉంటుంది. పైలా ప్రసాద్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న రామానాయుడు, ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్న పీవీజీ కుమార్ ఒకతాటిపైకి వచ్చారు. వారిద్దరూ కలిసి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పైలా ప్రసాద్కు టికెట్ ఇవ్వడానికి కుదరదని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మాడుగులలో జరుగుతున్న సమీకరణాలు వేడిని పుట్టిస్తున్నాయి. ప్రతి మండలానికి సంబంధించి ద్వితీయ శ్రేణి నాయకత్వం రోడ్డెక్కుతోంది. పార్టీ అధిష్టానం ఎప్పటికైనా తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే రామానాయుడు ఏ నిర్ణయం తీసుకుంటారు, ఆయన భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది అనేది ఇప్పుడు కీలకంగా మారింది. పైలా ప్రసాద్ నాయకత్వానికి అయితే ఎట్టి పరిస్థితులను కూడా సమర్థించలేము. ఆయన కూటమి అభ్యర్థిగా వచ్చినా కూడా కలిసి పనిచేయలేమనే విషయాన్ని రామానాయుడు వర్గం చాలా బలంగా చెప్తోంది. మరోవైపు జనసేన కూడా ఈ సీటును ఆశించి భంగపడింది. ఇక్కడ జనసేనకు సుమారు 5,000 ఓట్లు ఉన్నాయి. స్థానికంగా ఉన్న నాయకత్వానికి టికెట్లు ఇవ్వాలనే ఒక బలమైన డిమాండ్ను మాడుగుల నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన కూడా వినిపిస్తోంది. ఒకవైపు అంతర్గత పరిణామాలతో తెలుగుదేశం పార్టీ సతమతమవుతుంటే అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా ఇదే ఛాలెంజింగ్గా మారింది. ముఖ్యమంత్రి నిర్ణయం మేరకు డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా వెళ్లబోతున్నారు. ఆయన స్థానంలో డిప్యూటీ సీఎం కుమార్తె ఈర్ల అనురాధకు అక్కడ సీటును వైసీపీ ఖరారు చేసింది. అయితే డిప్యూటీ సీఎం ఇంటిలోనే ఇప్పుడు కుంపటి రాజుకుంది. ముత్యాల నాయుడు కుమారుడు రవి తాను కూడా ఎన్నికల బరిలోకి దిగుతున్నట్టుగా ప్రకటించారు. ఆయన స్వతంత్ర అభ్యర్థిగా మాడుగుల నియోజకవర్గంలోంచి పోటీ చేయబోతున్నారు. ఒక విధంగా ఇక్కడ చెల్లి అన్న మధ్య ఛాలెంజ్ నడవబోతోంది. టికెట్ కోసం వీళ్ళిద్దరూ పోరాడే అవకాశం కనిపిస్తోంది. ఆఖరి నిమిషం వరకు కూడా తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం ఆశించాను, అయితే తన చెల్లికి టికెట్ ఇచ్చినందున తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తాను, ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో గెలిచి తీరుతానని బూడి రవి చెప్తున్నారు. పైలా ప్రసాద్కు ఇచ్చిన టికెట్ను వెనక్కి తీసుకునే వరకు తాము పోరాడతామని, ఒకవేళ అధినాయకత్వం తాము నిర్ణయం తీసుకున్నాం కాబట్టి దానికి కట్టుబడి ఉంటామంటే మాత్రం ప్రత్యామ్నాయం వెతుక్కుంటామని
ఖచ్చితంగా గవిరెడ్డి రామానాయుడు వర్గం చెప్తోంది. ఈ క్రమంలోనే గవిరెడ్డి రామానాయుడుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం టచ్లోకి వెళ్ళినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఒకవేళ టికెట్ కానీ తనకు లభించిన పక్షంలో రామానాయుడు తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. ఆయన త్వరలోనే తన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి ఒక కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఓవరాల్గా మాడుగులకు సంబంధించి రాజకీయ సమీకరణాలు ఎప్పటికప్పుడు మారుతున్నాయి. కెమెరామెన్ రవితో రవిచంద్రన్ టీవీ విశాఖపట్నం.